ఊరు పేరు భైరవకోన. డైరెక్టర్ విఏ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. కోర్స్ ఇంతకుముందు వాళ్ళిద్దరు కలిసి ఇంకో సినిమా తీశారు టైగర్ అని. ఆ టైగర్ కూడా ఆల్మోస్ట్ ఆడింది, బాగానే ఆడింది. అండ్ ఇది ఊరు పేరు భైరవకోన కంప్లీట్ ఫ్యాంటసీ ఫిల్మ్ అనమాట. ఎస్టర్డే ఈ సినిమా చూశాను. ఈ సినిమాలో నాకు చాలా ఎలిమెంట్స్ నచ్చాయి. సాంగ్స్ అయితే సూపర్. ఫస్ట్ ఆఫ్ కంప్లీట్లీ కామెడీ ట్రాక్ మీద రన్ అవుతుంది అండ్ సమ్ ట్విస్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే కంప్లీట్లీ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ హాఫ్కే వర్త్ వాచ్ అనిపించింది. దెన్ సెకండ్ హాఫ్ ఎలాగా అవుతుంది, ఇది ఎట్లా టర్న్ అవుతుంది అనే దాని మీద రన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ విఏ ఆనంద్ గారు డైరెక్షన్లో చిత్రీకరించిన ఈ సినిమా వరల్డ్ క్రియేట్ చేయడానికి తను ఎంత కష్టపడ్డాడు అనేది మనం చూస్తాం. ఒక ఫ్యాంటసీ ఫిలిం ప్రతి ఒక్కరికి నచ్చాలి అనుకునేలా తీయాలంటే చాలా క్రియేటివిటీ ఉండాలి. సినిమాలో సందీప్ కిషన్ నేమో బసవ అనే పర్సన్ ఫస్ట్ ఒక స్టంట్ మ్యాన్గా స్టార్ట్ అవుతాడు. అతను కెరీర్లో అతను ఎందుకు దొంగలా మారాడు, ట్రైబల్ అడ్వెంచర్ చేసేదాకా భైరవకోనకి ఎలా వెళ్ళాడు అనేది ఒక ట్విస్ట్ అనమాట. అదే డ్రైవ్ చేస్తూ ఉంటుంది స్టోరీ మొత్తాన్ని. అండ్ ఈ సినిమాలో వర్ష గారు మెయిన్ లీడ్ చేశారు యాక్ట్రెస్గా. అండ్ తన ఏంటంటే ఒక ట్రైబల్ గోల్గా చేశారు. అండ్ దెన్ సెకండ్ లీడ్ యాక్ట్రెస్ వచ్చేసి కావ్య తపర్. రీసెంట్లీ మనం చూసాం కావ్య తపర్ గారు ఈగల్ మూవీలో మనల్ని అందరినీ ఎట్లా అట్రాక్ట్ చేశారో సేమ్ ఈ మూవీలో కూడా తన గ్లామరస్ రోల్తో మనందరినీ అట్రాక్ట్ చేశారు. సినిమాలో వైవా హర్ష అండ్ వెనల్ కిషోర్ గారి రోల్స్ అయితే కంప్లీట్లీ ఎంటర్టైనింగ్. వాళ్ళిద్దరూ చేస్తున్న యాక్టింగ్ సీన్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అయితే సినిమాకున్న మెయిన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫైట్స్, బీజిఎమ్స్, సినిమాటోగ్రఫీ, సందీప్ కిషన్ గారి యాక్టింగ్ అండ్ గ్లామరస్ యాక్ట్రెసెస్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. వైవా హర్ష అండ్ వెనల్ కిషోర్ గారు ఇద్దరు కూడా కామెడీ ట్రాక్ని చాలా ముందుకు నడిపించారు. ఎలా అంటే సినిమా అంతా ఎంటర్టైనింగ్ వెళ్ళడానికి ఒక మెయిన్ పిల్లర్స్ లాగా వాళ్ళిద్దరు ఉన్నారు. సినిమా వచ్చేసి ఇంటర్వెల్ ట్విస్ట్, విఏ ఆనంద్ గారి క్రియేషన్, తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసుంటే బాగుండేదని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే కొంచెం ఫ్లాట్గా వెళ్తున్నట్టు ఫీలింగ్ నాకైతే వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ చాలామంది ఏమనుకుంటారంటే దీనికి పార్ట్ 2 కూడా ఉంటుంది అని అనుకుంటున్నారు. బట్ పార్ట్ 2 లాంటి లీడ్స్ ఏమి ఇవ్వలేదు. పార్ట్ 2 ఉంటుంది అన్నట్టుగా లీడ్స్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ అక్కడతో స్టోరీ ఎండ్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసుంటే అండ్ ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ ఎలాగా రివీల్ అవుతుంది అనేది చాలా ఫ్లాట్గా ఉంది. అదొక్కటి మేనేజ్ చేసి ఉంటే ఇది అవుట్ రైట్ బ్లాక్ బస్టర్ అయ్యేది, కంప్లీట్ బ్లాక్ బస్టర్. బట్ ఇప్పటికీ కూడా ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్. ఫైనల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ ఫర్ సందీప్ కిషన్. సినిమా కథకు వచ్చేసరికి సినిమా ఒక చోట స్టార్ట్ అవుతుంది, భైరవకోనలో స్టార్ట్ అవుతుంది. ఒక పర్సన్ పరిగెత్తుకుంటూ వస్తుంటే వెనకాల దుండగలు వెంటపడుతుంటారు. సో అక్కడ ఒక డైలాగ్ చెప్తారు మనకి, ఏంటంటే ఈ భైరవకోనకి రావడమే కానీ తిరిగి వెళ్ళడం ఉండదు అని చెప్పేసి చెప్తారు. సో అలాంటి భైరవకోనకి సందీప్ కిషన్ గారు ఎలా వెళ్ళారు అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమా. అయితే ఆ సందీప్ కిషన్ గారు అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంటుంది. సో అదంతా నేను రివీల్ చేయలేను ఎగ్జాక్ట్గా, మీరు సినిమాలో ఎంజాయ్ చేస్తారు పక్కాగా. భైరవకోన గురించి గరుడ పురాణంలో ఎలా మెన్షన్ చేశారు, ఒకప్పుడు పురాణంలో ఎలా ఉంది భైరవకోన గురించి అనేది ఈ సినిమాలో మనం బేసిక్గా అలాంటి ఫ్యాంటసీ మూవీస్ నచ్చే వాళ్ళందరికీ కూడా ఈ మూవీ నచ్చుద్ది. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి యూత్ కూడా అందరూ చూస్తారు మూవీ. మీరు కూడా తప్పకుండా చూడండి. అండ్ నా రేటింగ్ వచ్చేసి 3.5/5. థ్యాంక్ యూ.